మేడారం. ములుగు జిల్లా మినీ మేడారం భక్తుల సౌకర్యాల కోసం 6 కోట్ల రూపాయలు వెచ్చించినట్లుగా ప్రభుత్వం చెబుతుంది. లక్షలాదిగా వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు కల్పించలేదని భక్తులు విమర్శిస్తున్నారు. ఇక జంపన్న వాగులో భక్తులు స్నానం చేయడానికి నీటిని కూడా విడుదల చేయకుండా, భక్తులు ముఖ్యంగా మహిళలు బట్టలు మార్చుకోవడానికి రెస్ట్ రూమ్స్ లేకుండా ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. అనేక మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం మినీ మేడారం పైన చిన్న చూపు చూసిందంటున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులామ లక్ష్మీ నరసింహారావుతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మినీ మేడారం జాతర అయితే భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు కుటుంబ సమేతంగా సందర్శిస్తున్నారు. భక్తులు ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు జాతరకు రానున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమారి లక్ష్మీ నరసింహారావు గారు. సార్ నమస్కారం సార్. మినీ మేడారం జాతరకు మీరు ఇక్కడ భక్తులు కూడా చాలా బాగా వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నారు? కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు ఏవైతే సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు మాత్రం కనిపిస్తుండ్రు కానీ వేరే పనులు మాత్రం ఏవి జరగట్లేదు. అన్నిటికంటే దురదృష్టం ఏంటంటే జంపన్న వాగులో నీళ్లు లేవు. గత ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిత్యము కలకలలాడుతూ వాటర్ స్టోరేజ్ చేసి వాటర్ను వదిలేది భక్తులకు అందుబాటులో ఉండేటట్టు. దాంతోపాటు ఇక్కడ భక్తులందరితో మాట్లాడుతుంటే వాళ్లకు బాత్రూమ్ ఫెసిలిటీస్ చాలా దారుణంగా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ కూడా సరిగ్గా లేవు. అందుకే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళు ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన సమ్మక్క జాతరని వచ్చిన భక్తులని ఇబ్బందులకు గురి చేయొద్దు. వట్టి పోలీస్ ప్రజెన్స్ తప్ప వేరే ఏ ఒక్క ఫెసిలిటీ తోడు కూడా ఇక్కడ ఉన్న జనాలు హ్యాపీగా లేరు. దయచేసి భక్తులకు సౌకర్యం కల్పించాలని ఇక్కడ ఉన్న ప్రస్తుత మంత్రివర్యులు ఇదే కాన్సెప్ట్ చెందిన సీతక్క గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. సార్, ఇంకా దీంతో పాటు మన ఐలాపురం కొండాయి జాతర కూడా జరుగుతుంది. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ కొండాయిలో ప్లస్ ఐలాపూర్లో అలాగే బయ్యక్కపేట కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకు. ఎందుకంటే సమ్మక్క పుట్టిన ప్రాంతం అది. అక్కడ కూడా నేను ఈరోజు సందర్శించడం జరిగింది. అసలు అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు. జస్ట్ భక్తులు ఎట్టికి వాళ్ళే పోయి చేసుకొని రావాల్సిన పరిస్థితి. అక్కడ సమ్మక్క పుట్టిన గడ్డ అది. ఆ ప్రాంతము, ఆ ఊరు ఆడున్న గుళ్ళు కూడా వాటికి కూడా జస్ట్ పెయింట్లు వేసుడు తప్ప ఏమి అక్కడ సౌకర్యాలు లేవు. సో ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ప్రస్తుత మంత్రివర్యులను సీతక్క గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఇంత పెద్ద జాతర, కోట్ల మంది వచ్చే జాతరకు ఇక్కడున్న ప్రాంతాలకు సంబంధించిన మినీ జాతరలతో పాటు అక్కడున్న గోవిందరాజులు స్వామి కొండాయితో పాటు ఐలాపూరుతో పాటు బయ్యక్కపేటతో పాటు వీటన్నిటిని కూడా మీరు ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసి అక్కడ కూడా మీరు చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవసరం ఈ ప్రభుత్వాన్ని ఉన్నదని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. సమ్మక్కకి చాలా తండోపతండాలు వస్తుంటారు కదా, భక్తులకి ఎట్లాంటి ఇంకా సదుపాయాలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మొన్ననే పేపర్లో చూసినాం, రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు మినీ జాతరకు ఇచ్చినామని అన్నారు. మరి 6 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టిరో తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. లైన్లో పోవాలంటే కూడా చాలా ఇబ్బందిలో ఉంది. మరి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జంపన్న వాగులో నీళ్లు, మన సార్ చెప్పినట్టుగా నీళ్లు కూడా విడవలేదంటే మరి రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ మంత్రి గారు ఏ రకంగా పనిచేస్తున్నారో మనకు అర్థమైన విషయమే. ఎందుకంటే జాతర బ్రహ్మాండమైన జాతర, ఏషియన్లో పేరుగాంచిన జాతర కాబట్టి మినీ జాతర కూడా ఇవాళ భక్తులను చూస్తుంటే తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళను చూసి కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చూపెట్టవలసిన పరిస్థితి ఉండే. కానీ ఇందులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది ప్రజలే చెప్తున్నారు. ఇది మనకి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ సదుపాయాలు అయితే, మౌలిక వసతుల కల్పనలో అయితే ప్రస్తుత ప్రభుత్వం కొంచెం చిన్న చూపు చూస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇటు స్నాన ఘట్టాల దగ్గర భక్తులకు స్నానం చేయడానికి వాటర్ కూడా సరిగ్గా లేదు. అంతేకాదు వారు మహిళలు బట్టలు మార్చుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించలేదు. ఇంకా అనేక మౌలిక సదుపాయాలు లేమితో అయితే మేడారం జాతర చిన్నపోయిందని బీఆర్ఎస్